know the one guy who can make me feel the rush. If I lay, everybody come on, let me know. It's the only one that's gonna take me on a trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు. Shivale, everybody come on, let me know. It's the only one that's gonna take me on a trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు. Zabardast episode start cheyalante mana Zabardast judges the invite cheyali, so please welcome the ever gorgeous, ever smiling Roja garu. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. హ్యాపీ పీపీ తన్నుకొచ్చే ఎదురైందా ఎల్లలు తెలియవులే. Now it's time to welcome our very own laughing star, tower star Nag Babu garu. కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా కన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. లడ్డూల మూలశంకర్ రావు గారు మళ్ళీ వచ్చారు. ఇప్పటికైనా ఆయన కోపం తగ్గిందో లేదో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the team. ఇదే రగులుతున్న అగ్ని పర్వతం ఇదే మండుతున్న మానవ హృదయం. నమస్కారం అండి, గుర్తుపెట్టారా? ప్రముఖ న్యూస్ రీడర్ మూలశంకర్రావు గారు. తనకున్న నోటితులతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఏ ఆసుపత్రిలో కూడా తనకు ట్రీట్మెంట్ లభించలేదు. చివరికి ఆశ్రమాన్ని సందర్శించాడు. ఆ తర్వాత శాంతి పుస్తకాలు ఎన్నో చదివాడు. శాంతి పుస్తకాలు చదివి ఈరోజు ప్రశాంతంగా మన స్టూడియోకి వచ్చాడు. ప్రేక్షకులకు ఉన్న ధర్మ సందేహాలకు సమాధానాలు చెప్పడానికి వచ్చాడు అనమాట. నమస్కారం మూలశంకర్రావు గారు. ఏంటండి లాస్ట్ పేషన్ ఎక్కువ మాట్లాడుతున్నాడండి. మూలశంకర్రావు అని సార్లు పిలుస్తుంటే ఎక్కడో తగులుతుంది నాయన. మీ పేరు మూలశంకర్రావు గారే కదండి? మూలశంకర్రావు కాదు నాయన, మరి మూలాశంకర్రావు. నక్షత్రం, ఒక నక్షత్రం ఉంది, దాని పేరేమిటి? అరుంధతి. మీ ఆవిడ పేరు కాదు నాయన, ఇంకో నక్షత్రం ఉంటుంది, మూలా నక్షత్రం. ఆ మూలాశంకర్రావు అన్న. ఓహో, మనం కార్యక్రమాలకు వెళ్దామండి. తప్పకుండా నాయన, తప్పకుండా. ముందుగా అనండి నాయన. ఓకే. ఏం చేస్తున్నారు గురుగారు? కంఠశుద్ధి నాయన. ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకి కంఠం శుద్ధి చేసుకుని సమాధానం చేయాలి. ఓహో, అందుకని కంఠశుద్ధి చేశా. ఇంకేం శుభ్రం చేసుకోరండి? ఏం చేసావు నాయన? కంఠశుద్ధి గురుగారు. కింద నుంచి కాదు నాయన, పైనుంచి చెయ్యాలి. ఏదో ఒక్కసారి చెయ్యి చాలు. అప్పుడప్పుడు పళ్ళు కూడా తోముకుంటుంటే పక్క వాళ్ళకి బాగుంటుంది. శాంతి శాంతి. వస్తున్నానండి. ఈవిడెవరండి? నేను మా ఆవిడ. అప్పుడు నాకు ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటుంది. ఆశ్రమంలో నాతో పాటు చేరిన శిష్యురాలే. అక్కడ లింకప్ అయిందనమాట. సాధారణంగా పెద్దలు అంటుంటారు, ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ముందుగా కుడికాలు పెట్టు అప్పుడే బాగా మంచి జరుగుద్ది అంటారు. అసలు ఆ కుడికాలు ఎందుకు ముందు పెట్టాలి? జవాబు రాదా గురుగారు? రాకా ఉన్నానా? ఆలోచిస్తున్నా. సాధారణంగా కుడికాలు ముందు పెట్టాలి అంటారు మన వాళ్ళు. ఎందుకంటే అది చెప్పే ముందు అసలు కుడికాలు అంటే ఏమిటి? మనిషికి దేహం ఉంటుంది, దేహానికి కింద రెండు వేలాడుతూ ఉంటాయి. ఏంటి? కాళ్ళు. అందులో కుడి భాగాన ఉండేదాన్ని కుడికాలు అంటారు. దాదాపుగా అది కాలు అంత పొడవు ఉంటుంది. కాళ్ళే ఎక్కువ ఆలోచించు. అందుకని చెప్పి
కుడికాలు ముందు పెట్టాలి, కుడికాలు ముందు పెట్టాలి అని చెప్పి. అదేనండి, కుడికాలు ఎందుకు ముందు పెట్టాలి అంటున్నాడు. మళ్ళీ అడుగుతా వింటరా? ఏం చేస్తున్నారండి? చిటికలు తెరపి. అది ప్రశ్న తర్వాత సంగతి గురుగారు. అసలు కుడికాలు ఎందుకు పెట్టాలని దాని గురించి సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ ప్రశ్న ఇంక లేవా? ఒకటే ప్రశ్న ఉందా? అదే అడుగుతావా? గురుగారు, మీ నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా ఇంటి ముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు? గుమ్మడికాయ వల్ల లాభాలేంటి? చాలా మంచి ప్రశ్న అడిగావు మేడం. గుమ్మడికాయ అనేది ఇంటికి కట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు మనకు కూరగాయలు దొరకవు, చాలా కష్టపడిపోతాం. అలాంటప్పుడు ఆ గుమ్మడికాయని దించి 4 ముక్కలు చేసి, ఒక ముక్కతో పులుసు, ఇంకో ముక్కతో సాంబార్, ఇంకో ముక్కతో పచ్చడి, ఇంకో ముక్కతో ఏదైనా ఒడియాలు. అందుకని చెప్పి ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటారు. దాని గురించి కాదు సార్, ఎందుకు కడతారని అడుగుతున్నారు. చెప్పినప్పుడు వినవా? అమ్మా శాంతి, నీకు దండం అమ్మా. నీ వల్ల మేము కొంచెం ప్రశాంతంగా ఉన్నాం. అయ్యో స్వామివారిని నెక్స్ట్ ప్రశ్న అడగండి. నెల్లూరు నుంచి ఒక అతను రాస్తున్నాడు, కొత్తగా బండి కొంటే మనం ముందు నిమ్మకాయలు ఎందుకు కడతామని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. సాధారణంగా బండి అనగానే మనం చాలా దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. చేసి 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 అలిసిపోతాం. అలిసిపోయినప్పుడు ఆ నిమ్మకాయ తిప్పుకుని, పిండుకుని, రసం చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. అదే గురుగారు, నిమ్మకాయలు ఎందుకు కట్టాలని. వెళ్ళరా, వెళ్ళి నీ కాయ కట్టరా. తలకాయ కట్టు. మీ నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా మనకు 4 దిక్కులు అంటారు. అదే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని. కొంతమంది దేవుడే దిక్కు అంటుంటారు. మరి ఆ దేవుడే దిక్కు అనే దాన్ని 5వ దిక్కుగా మనం చెప్పవచ్చా? నువ్వు చెప్పుకో. నిన్ను ఇప్పుడు పిచ్చ కొట్టుడు కొడతాను. దేవుడి దిక్కు అని చెప్పు. నెక్స్ట్ టైం వార్తలతో మళ్ళీ కలుస్తా. వస్తా. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఏంటి నా హెయిర్ స్టైల్ కాపీ చేశారు? ఏనా సార్, రష్మి ఎక్కడ ఉంది సార్? కన్ఫ్యూజ్ అవుతారు. రోజా గారు, ఎలా ఉంది ఈ స్కిట్? ఎంత కట్టేసినా, ఎంత ప్లాస్టర్ వేసినా లోపల నుంచి ఆవేశం తన్నుకొస్తుంది. ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ ని బాగా కంటిన్యూ చేస్తున్నావు రాఘవ. 3rd టైం అనుకుంటా కదా ఇది. కానీ 2-3 క్వశ్చన్స్ తోనే ఆపేస్తారు రాము. 4 క్వశ్చన్లు అనుకున్నా, 4 అడిగించాం మేడం. తొందరగా అయిపోయినట్టుంది. మీరేమైనా క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పేవాళ్ళు. ఎందుకు, నాకు అవసరమా? బాగుంది. నాగబాబు సార్, ఒకవేళ మీ కోపం వస్తే ఏం చేయాలి? మీకు కూల్ డౌన్ చేయాలంటే? తన్నులు తినాలి ఎదుటోడు, అప్పుడు నేను కూల్ అవుతాను. నా కోపం తెప్పించాను ఉందా ఇప్పుడు? రాఘవా సార్ క్యారెక్టర్ చేసి మూతి గుడ్డగట్టి టేప్ వేసి తీసుకొచ్చి ఒక పిచ్చోడు వచ్చి జాంగ్రీ టీవీ అని పెట్టి ఏదో చేసావు. గుడ్, బాగుంది. ఒక 4-5 సార్లు నవ్విచ్చారు, ఈలోగా అయిపోయిందంటే అనిపించింది. బట్ ఉన్నదంతా ఓకే. ధనరాజ్ మనందరినీ ఒప్పించి ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నాడు. సో లెట్స్ గో టు పిచ్చి ప్రపంచం along with ధనరాజ్ and his team. Never knew, but I was living in pain. She called my house, you said you know my name. And don't you pretend you never did it before. No, no. డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మా పేషెంట్ రామ్ ప్రసాద్ అని ఒకడు ఉన్నాడండి. పోలీస్ స్టేషన్ లో పేషెంట్ ఏంటి? పోలీస్ స్టేషన్ ఏంటండి, ఇది హాస్పిటల్ కదా. ఇప్పుడు టికెట్ దొరకవు. హౌస్ఫుల్ బోర్డు పెట్టా కదా అక్కడ. హౌస్ఫుల్ బోర్డు ఇక్కడ ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అవును, మరి రైల్వే స్టేషన్ లో రైలు అయిపోయాక దిక్కులు చూస్తూ కూర్చుంటావు ఏంటి? నెక్స్ట్ ఎక్కడ ఉంటే ఆ ట్రైన్ ఎక్కాలి కదమ్మా. సార్ ఏం చూస్తున్నారు? డౌట్ వచ్చిందా? బాహుబలి సినిమా. బాహుబలి నాకు కూడా చూపించు సార్. అబ్బా, పాలసీ ఎవరన్నా చూస్తారా? మరి మీరెందుకు చూస్తున్నారు? నీకు విషయం చెప్పలేదు కదా, సర్టిఫికెట్ ఇవ్వాలి కదా.
ఓహో ఏ, ఆగవే. డాక్టర్ ఎక్కడున్నాడు? ఏంటి డాక్టర్ గారు ఏం లేదండి, రామ్ ప్రసాద్ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్. వాడు రాత్రిపూట అరుస్తున్నాడండి, నిద్రలో నడుస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేసేస్తున్నాడు సార్. దానికి ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకురమ్మంటారా అని. అతనికి సరిగ్గా 2 షాకులు ఇస్తే సరిపోద్దండి. సరిగ్గా 2 షాకులు ఇస్తే సరిపోద్దని మనిషిని చూడకుండా మీరు ఎలా చెప్తున్నారు సార్? నాకు 2 షాకులే కదా ఇచ్చారు. ఈ పిచ్చోళ్ళతో వేయలేకపోతున్నాను. ఏంటయ్యా నువ్వేంటి డాక్టర్ కోసం వచ్చావా? నేను కాదమ్మా, డాక్టర్ దగ్గరికి వచ్చింది నేనే, కానీ మీ పేషెంట్ అతను. నిన్ను సెల్లో చెప్పాడు కదా. 2 షాకులు 2 షాకులు అయ్యో. ఏయ్, నీకు విషయం తెలుసా? ఏంటి? చిరంజీవి గారు సినిమా చూస్తావా? చూస్తాను. అప్పుడే తీయకుండా ఎలా చూస్తారో పిచ్చాడా? అసలు ఎవరు డాక్టర్ కాకూడదు అర్థం కావట్లేదు. ఈరెందుకు డాక్టర్ అవుతాడు? ప్రాబ్లం ఏంటి? వెళ్ళవా, ప్రాబ్లం ఏంటి చెప్పవయ్యా. నేను డాక్టర్స్ తోనే మాట్లాడతాను. డాక్టర్ గారు బెడ్ నెంబర్ 35 పేషెంట్ ఒక ఎక్స్రే సార్, ఒకసారి చూసి కండిషన్ ఏంటో చెప్పండి. ఎందుకు కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే కోమా నుంచి బయటకు వచ్చారు సార్. మళ్ళీ పడుకోమని చెప్పు. ఈయన డాక్టర్. డాక్టర్ గారు మై గాడ్, ఏంటండి ఏమైంది? సిగరెట్ కాల్చి మొత్తం అంతా వైట్గా అయిపోయిందయ్యా. ఎక్స్రే పడేసి ఇది చూస్తారంటే నాకు అర్థం కావట్లేదు. ఊపిరి అంతా లేదా? ఏం చేస్తున్నారండి మీరు? నువ్వెందుకు వచ్చా? డాక్టర్ మీరు వెళ్ళిపోతున్నారు డాక్టర్. నీకు ఎన్నిసార్లు చెప్పాను సెల్ ఉండమని చెప్పి? అబ్బా సెల్లో బ్యాటరీ ఉంటుంది, సిమ్ ఉంటుంది, నేను ఎందుకు ఉంటాను? మెమరీ కార్డు కూడా ఉంటుంది. నేను ఇలా కాదురా. థ్యాంక్ యూ పిలిచినందుకు. పిలిచింది వాడిని, సిగ్నల్ ఇచ్చింది వాడికి. ఓహో, పిచ్చి ఆసుపత్రిలో ఏంటా ఉచ్చు నువ్వు? ఎవరు పిచ్చోడువా? కాదు సార్, నేను పేషెంట్ తాలూకు మనిషిని. ఎక్కడికి వెళ్తున్నారు? సార్ నేను కూడా అలాగే వచ్చాను. మీ అమ్మ ఇక్కడ అంతా పిచ్చోళ్ళే ఉన్నారు. ఎలాగో బయట వెళ్ళాలని ట్రై చేస్తున్నా. ఈ తాడు నుంచి బయటికి వెళ్ళిపోవచ్చంట. ఇంతకు ముందు వచ్చిన అలాగే చెప్పాడు. రండి నా వెనకాల వచ్చాడు. రండి మెల్లిగా సైలెంట్ గా. ఇక్కడికి వచ్చావేంటి? అదే కదా నేను 2 years ట్రై చేస్తున్నాను. ఏంటయ్యా నువ్వు? దైవం బాణం వేసి శేషం జీవితాలతో కాలం. ఏమయ్యా ఈ పిచ్చోళ్ళతో దోలు తీరిపోతున్నా నీకు? నువ్వు పిచ్చోడివే కదా. నేను పిచ్చోడు కాదు, ఊరికి టైం పాస్ అక్కడ ఉంటున్నా ఇక్కడ. టైం పాస్ కోసం పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నావా? బయటికి వెళ్ళిపోవచ్చు కదయ్యా. బయట రెంట్లు ఎక్కువయ్యా, ఖర్చులు ఎక్కువయ్యా. ఇక్కడ ఫుడ్ బెడ్ గుడ్డు అన్ని ఫ్రీ కదా. టైం జబర్దస్త్ కూడా పెడుతున్నారు ఇక్కడ. సిస్టర్ చెప్తా. సిస్టర్ అబ్బబ్బబ్బా ఏంటయ్యా? వీడు పిచ్చోడు కాదు, అనవసరంగా ఇక్కడే ఉండి భోజనం చేస్తున్నాడు. వీడిని అనవసరంగా ఇక్కడ మేపినందుకు గవర్నమెంట్ మీ మీద కేసు పెడుతుంది. ఇటు బయట తెలివేండి. అప్పుడప్పుడు బానే ఉంటది, అప్పుడప్పుడు పిచ్చి వస్తుంటది నాకు. ఉన్నారా ఇక్కడ? సార్ పైన ఏం లేదు కదా సార్? నా చేతిలో కూడా ఏం లేదు కదా సార్. అందరూ వినాలి. ఇది ఎంట్రీ. అవును. అది ఎగ్జిట్. ఓకే. ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఇది నేల. ఇలా ఎంటర్ అవుతా. ఓకే. లెఫ్ట్ తీసుకుంటా. అవును. రైట్ తీసుకుంటా. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి మేడం. పద వెళ్దాం దా. ఏమండి ఎంట్రీకి వెళ్ళారు, అటు వెళ్ళిపోకుండా మళ్ళీ ఎగ్జిట్ కిందకి వచ్చారు? పిచ్చోడా, బాహుబలి సినిమా కోసం టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళా. ఏంటి ఉచ్చు? ఎవరండి డాక్టర్ లేరు?
ఏం సార్ ఇది ఏంటంటే షర్ట్ ఒకడు ప్యాంట్ ఒకడు కోట్ ఒకడు వేసుకెళ్ళిపోతే ఎవడేసుకుంటారు ఇక్కడ? ఓహో మీరు డాక్టరా? సార్ ఏం లేదండి, రామ్ ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఒకడు జబర్దస్త్ లో స్కిట్లు రాసి పిచ్చోడైపోయి తిరుగుతున్నాడండి. వాడిని ఇక్కడ ట్రీట్మెంట్ కి తీసుకురావచ్చా లేదా కనుక్కున్నా వస్తే ఈ పిచ్చోళ్ళందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు సార్. మీరే కొంచెం ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి సార్. నీ పేరేం పేరు? అటెన్షన్! ఏయ్ నీ పేరేంట్రా? నా పేరే కదా రామ్ ప్రసాద్. నీ పేరు రాంప్రసాద్? నేనే కదా జబర్దస్త్ లో చేస్తాను. ఎంట్రీ కావాలి, ఇస్తారా? తరుణ్ మాస్టర్ సార్, ఎలా ఉంది ఈ స్కిట్? సుమా ఒక విషయం గుర్తుపెట్టుకో, చాసి గారు, ఏంటి నేహా? హాస్పిటల్ పేరు? మళ్ళీ మన పిచ్చేసుకోండి. మనమందరూ మనందరం కాదమ్మా, నువ్వు ఒక్కదానివే. అందరూ పిచ్చి అయిపోయారు. అంటే ఇక్కడ ఒక తెలియని విషయం ఏంటంటే ఇంతకాలం రేష్మికి ఆ విషయం ఉందని తెలియదు, తనకే ఇప్పుడు తెలుసు. అది ఎప్పుడెప్పుడు వస్తుందో తన ఒక్కదానికి. సో జడ్జెస్ బానే తిట్టారు నన్ను, ఇప్పుడు కామెంట్స్ ఇవ్వండి. సార్ బాగుంది, చాలా బాగుంది. అంటే నువ్వు కూడా పిచ్చాడేనా? టోటల్ అసలు మెడికల్ అందరికన్నా బాగా చేసింది రాకేష్. ఎలా మాట్లాడవు సరే, కుక్కర్ నీ డిక్షన్ నవ్వు వచ్చింది, చాలా బాగా చేసావు. మొత్తానికి పిచ్చి స్కిట్ పిచ్చిగా ఉంది. వెరీ గుడ్, బాగుంది. రోజా చెప్పక రోజా, అవసరం లేదు అన్నాడు. అంటే నేను పిచ్చోండి కదా మేడం. నాకు పిచ్చి లేదుగా, నేను హర్ట్ అయ్యా. ఏ 1-2 పాయింట్లు పెట్టండి. ఒక్కసారి మేడం అందరూ రెడీ? 1 2 3 4 జెట్ సైడ్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కరి ఎంట్రీ కూడా బాగా పేలింది. వినోదినికి మాత్రం 2 ఎంట్రీల్లో ఒక ఎంట్రీ సూపర్. ఎలా పిలిచావు రామ్ ప్రసాద్ ని? బాగుంది, ఎవరికి వాళ్ళు ఏం తగ్గకుండా పోటాపోటీగా చేశారు. సూపర్. పులకేసి గెటప్ వేసుకొని పంచలేస్తూ మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వేణు వండర్స్ along with his team. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పండిపోయితిరా. నా కొడుక్కి జన్మనిచ్చాను, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ దరిద్రుడితోటి నాకెంత పెంట వచ్చిందో మీకేం తెలుసు? ఈ దరిద్రుడు రకరకాల వేషాలు వేసి నా ప్రాణం తోడేస్తాడు. రాత్రిళ్ళేమో సినిమా చూస్తాడండి, ఆ హీరో గెటప్ వేసుకుని వచ్చి నా బుర్ర తినేస్తాడు. వాడి సినిమా చూడడం గారి ప్రాణం తోడేస్తున్నాడు. మొన్న బాహుబలి ట్రైలర్ చూశాడు, దగ్గరకు వచ్చాడు. నేనెవరిని దరిద్రుడా? నేను నీ తండ్రిని, నువ్వు నా కొడుకువి. ఏంటి, నా తండ్రి బాహుబలి అజానుభావుడు, నువ్వేను భూమికి జాంటున్నావు అని నన్ను పట్టుకుని చిత్తగొట్టుడు కొట్టేసాడండి బాబాయ్. ఈవేళ గెటప్ లో వస్తాడు దరిద్రుడు. నాన్న నేను వచ్చేస్తున్నా. నాన్న రాకు. ఏ గెటప్ నాన్న? ఈ రోజు పీకే. పీకేనా? పీకే అంటే అసలు ఒంటి మీద గుట్టుంటదా వెధవా? వచ్చేస్తున్నా. వద్దురా బాబు. రాజా మార్తాండ శ్రీ శ్రీ పులకేచి. వెధవా పీకేని భయపెట్టావు కదరా డాడీ. మీరు అమీర్ ఖాన్ పీకే అనుకున్నారు, ఇది వడివేలు పీకే పులకేసి. వీడెవడరా? మా మహామంత్రి. వాడు మహామంత్రిలా లేడు, అటు ఇటు లేని జంత్రిలాగా ఉన్నాడు. ఇదేవతి మహారాజు పరసన చెలికచ్చరు. అరవకు, ఆడదానిలా మాట్లాడు. పితృశేషు. పితృశేషం ఏమిట్రా? మీరు మాకు పితృడు, మీ పేరు శేషు, అందుకే పితృశేషులు అయినారు.
మేము మహారాజులము కదా, మాకు మహారాణి ఉండవలను కదా. అవును. ఈ రోజే మాకు పెళ్లి చేయండి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎక్కడ దొరుకుతుందా పిచ్చివాడా? పితృశేషు, మాకు మహారాణి కావాలి. కుదరదు. అయితే నేను మీ మమ్మీని పెళ్లి చేసుకుంటాను. మా మమ్మీ నువ్వు పెళ్లి చేసుకోవడం వెళ్ళా దరిద్రుడా. నువ్వు మా మమ్మీని చేసుకోగలేదు, నువ్వు మీ మమ్మీని చేసుకుంటే తప్ప. పులకేశి మహారాజు ఈ రోజు వివాహం చేసుకోవాలి నిశ్చయించుకున్నారు. 10 నిమిషాల్లో రెడీ అయ్యేదాము. పదండి. ఎదవకి ఏదో విధంగా పెళ్లి చేసేయాలి. నా చెల్లెలు కూతురుంది కదా, ఆ కూతురికి వీడంటే కూడా చాలా ఇష్టం. వీళ్ళిద్దరికి కలిపేసామనుకో ఈ పిచ్చి గోడ వదిలిపోతుంది, ఈ దరిద్రుడు కొంపలోంచి పోసాడు. అమ్మాయి, అన్నయ్య, నీ కూతుర్ని చేసుకోవాలని నా కొడుకు బాగా ఉబలాట పడుతున్నాడు. అబ్బా అలాగే చేద్దామన్నయ్య. నాన్న పులకేసి, పాప ఆ గుర్రాన్ని కాస్త పక్కన పెట్టు, దిక్కుమాల గుర్రం. మహామంత్రి అశ్వం తీసేయడు. మహారాణి మహారాణి అన్నావు కదా, ఇదిగో మహారాణి, చేసుకో పెళ్లి. పితృశేషు, మేము ఈ మహారాణి టేస్ట్ చేసాము. టేస్ట్ కాదురా దరిద్రుడా, టెస్ట్ చేసేదము అనాలి. మహామంత్రి, మా పితృశేషు ఎక్కువ వాగుతున్నాడు, అతన్ని కట్టిపడేయం. మంత్రి, మేము కట్టిపడేయమన్నా, మీరు కొట్టిపడేస్తున్నారు. ఇప్పుడు మేము ఈ మహారాణి టేస్ట్ చేసేదాం. మహామంత్రి, మేము అమ్మని కప్పలు అరిచినాము, అది అమ్మని గోడ్రి కప్పలు అరిచినది, మాకు సింక్ అయినది. ఇప్పుడు మేము మా అత్తగారిని కూడా టేస్ట్ చేసేదాం. అల్లుడు గారు, నన్ను ఇంతవరకు మీ మామయ్య గారే టేస్ట్ చేయలేదు. అత్తగారు, మేము కాయను నమ్మము, చెట్టునే నమ్ముతాము. ఏమిటి వీడు నన్ను టేస్ట్ చేస్తానంటున్నాడు? మా బావ గురించి తెలుసు కదా, అక్కడ పెద్ద మ్యాటరే ఉండదు. కాసేపు కళ్ళు మూసుకో. జరుగుము, టేస్ట్ చేయవాలి. కళ్ళు మూసుకొనండి. మహామంత్రి, హాస్యం తుమ్మినది. మహారాజా, అలా తుమ్మిడితో శుభశకినము. అయితే అదే మాకు మహారాణి. ఇదే మాకు మహారాణి. వీడేవాడు? పంతులు మహారాజా. ఇదే పంతుల్లో లేడు, కూరలో మెంతుల్లో ఉన్నాడు. ఆ గెటప్ ఏమి? మహారాజా, ఈ క్యారెక్టర్ మనం లాస్ట్ లో రాసుకున్నాము. ఇప్పటిప్పుడు పంతులు గెటప్ అంటే కష్టం కదా. ఓ, మహారాజులు వీడిని పంతులను అంగీకరించినారు. కానివ్వండి. ఓం ఆశ దోష అప్పడం చేతులు కట్టుకోండి. మేము కడుక్కోము. ఎందుకు? మా దగ్గర సబ్బు లేదు కదా. ఎలా ఇచ్చాము పంచు? సూపర్ సూపర్ సూపర్. ఇదిగోండి జీలకర్ర బెల్లం, ఇది తీసి పెట్టుకోండి. మహారాజా అక్కడ కాదు, నెత్తి మీద పెట్టండి. క్లారిటీగా చెప్పండి. మహారాజా నా నెత్తి మీద కాదు, అమ్మాయి నెత్తి మీద పెట్టండి. వంచండి. క్షమించండి మహారాజా. ఆగండి, మేము వంచదము. వంచుడి. అమ్మా, ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం తీసుకొని అబ్బాయి నెత్తి మీద పెట్టు. ఏమది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది పులకేశి మహారాజు మీద నెత్తి మీద చేయి పెడితే సామంతరాజులు ఏమనుకుంటారు, ప్రజలు ఏమనుకుంటారు? మిమ్మల్ని ముక్కలు ముక్కలు నరికి కండ కావాలి. చెలికట్టే మహారాజుకు కోపం వచ్చింది. వచ్చి మహారాజా, దొడ్డ కాళ్ళ వారికి నీకు అంత ప్రెస్టేషన్ ఎందుకు? ప్రెస్టేషన్ ఎందుకు? జింగిచక 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 జింగిచక. మహారాజా చూడండి, ఒక ఆడది మగవాడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళినట్టు లెక్క. మగవాడి జీలకర్ర బెల్లం పెట్టాలి, అంతే కదా? మహామంత్రి, మీరు మగవాళ్ళే కదా? అంత క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి మహారాజా? మగవాడి. మీరు మగవాడైతే పెట్టండి. అల్లుడు గారు, అది ఎలా సాధ్యం? క్షమించండి అత్తగారు. ఎందుకు? అందుకు. తదుపరి మహారాజా చివరి ఘట్టము తాళి కట్టవలను. ఇదని తాళి కట్టండి. పట్టుకోండి. మహారాజా నా చేతులకు కాదు, మెడకు కట్టండి. వంగుండి. మహారాజా అలా కాదు, మీరు ఇవ్వాలి, వంగాలి, తాళి కట్టాలి. మహారాజులము మేము మమ్మల్ని వంగమందువా? మహారాజా ఎంతటి మగవాడైనా పెళ్ళైన తర్వాత ఆడదాని ముందు వంగాల్సిందే. అందుకే సింబాలిక్ గా పెళ్లికి ముందే వంచుతారు. ఎంత కండ కావరము! మహారాజులు మమ్మల్ని వంగమందువా? నిన్ను ముక్కలు ముక్కలు కండ దెబ్బ ముక్కు మహారాజుకు ప్రెస్టేషన్ ఎందులకు? దెబ్బ ముక్కు మహారాజులకు ప్రెస్టేషన్ ఎందుకు? జింకిచక 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 జింకిచక. కూల్
అయితిమి రండి తదుపరి కార్యక్రమం. మహారాజా ఒక ఆడదానికి మగవాడు తాళి కడితేనే పెళ్ళైనట్టు లెక్క మహారాజా. మీరు మగవాళ్ళేగా కట్టుబడేయండి. తదుపరి కార్యక్రమము పెళ్లి జరిగినది కదా. పెళ్లి కాదురా నీ శార్థం, నీ పిండాకుడు, నీ తద్ర జరిగింది. దరిద్ర దరిద్ర ఫు. ఇన్ని జరిగాయా? ఓకే పెళ్లి జరిగినది కదా. మహారాణి రండి శోభనం చేసుకుందాం. అంటే శోభనము మా మంత్రి మహారాజులు మమ్మల్ని కొడతావా? నువ్వు ఏ దేశానికి మహారాజురా? మేము ఏ దేశానికి మహారాజు? 1 మినిట్. పితృశేషు మేము ఏ దేశానికి మహారాజులం? తూని బతుకుతాడా? మేము తూని బతుకుతే ఆ దేశానికి మహారాజులం. ఇది నా పిల్లం రా. తూచి మీరు మోసం చేసినారు. ఇది నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళ అమ్మేమో బావా బావా అనింది, వాడేమో నా కొడుకుని చేసుకొని దీని వెంట పడ్డాడు. అందుకే ఇలా పులకేసి నాటకం ఆడి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. ఉండండి మా నాన్నగారితో చెప్తా. పితృశేషు వారు నన్ను మోసం చేసినారు. కట్లు విప్పరావాడవుతూ తెలిచదను. తేల్చండి. ఒక్కగానొక్క పెళ్లి దొరికితే ఆ పిల్లని చేసుకోక ఇంతలో ముసటి వయసులో నీకు ప్రెస్టేషన్ ఎందులకు? నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా వేల వేల వేల. అయ్యో మహారాజా ఏం జరిగింది మహారాజా? సో ఫైనల్ గా మీకెవరు ఇష్టం? మీకు వేణు ఇష్టమా తన ఇష్టమా? నాగబాబు గారు. అయితే నాగబాబు సార్ మీరే చెప్పండి ఫస్ట్ కామెంట్స్. చాలా బాగుంది. సో అంటే స్టార్టింగ్ లో ఏదో వచ్చారు అందరూ, నువ్వు పులకేసిలో వచ్చావు, స్లోగా అలాగలా స్టార్ట్. బట్ ఎండ్కి వచ్చాడు పీక్స్ కి. మధ్యలో మూర్తి ఇచ్చిన టచ్ ఏమంటావు ఒకసారి చెప్పు, ఏం పట్టది? దొడ్డకాళ్ళ మంత్రికి ఇంత ప్రెస్టేషన్ ఎందులకు? జింగిచకా 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 రకరకాలుగా తిట్టివాడిని. అండ్ శేషు స్టార్టింగ్ లో శేషు బాగుంది. మీతో అందరూ వాళ్ళ దానికి పర్ఫెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ అవినాష్. గుడ్, నిజంగా బాగుంది, చాలా బాగుంది. రోజా గారు ఏంటి హాఫ్ అండ్ హాఫ్? హాఫ్ మహారాజు హాఫ్ యోయో. అంటే రైట్ సీడ్ చూసాడు కదా, పర్ఫెక్ట్ కాదు. కానీ పెళ్లి తంతు చాలా బాగుంది. ఓ మనిషికి సినిమా పిచ్చి పడితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. అరే కాంపౌండర్ సార్, ఊర్లో విశేషాలు ఏంట్రా? ఏమున్నాయండి, మొన్న రిప్రజెంట్ ఇచ్చిన మందులన్నీ మెడికల్ షాపులో అమ్మేశానండి. డబ్బులు ఎట్టుకెళ్ళేమో అమ్మగారికి ఇచ్చేసానండి. తప్పదు కదరా మరి, సైడ్ ఇన్కమ్. అవునండి, నాకు తెలియక అడుగుతున్నాను. ఇంకా ఎంతకాలం ఉంటాడండి? అరే మొన్న పెద్ద అమ్మాయికి పెళ్లి చేశా, రెండో అమ్మాయిని కూడా పెళ్లి చేసావు అనుకో, ఈయన పంపించేయచ్చు. అవునండి, నాకు తెలియక అడుగుతున్నానా. వీడు 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు కదా, అలా ఆవిడకి పిల్లలు ఎలా పుట్టారండి? రైతు బజార్కి వెళ్ళి తోటకూర కట్టకుంటాం. మనం చూసింది ఏంటి, తోటకూర కట్టం చూస్తాం కానీ దానికి విత్తనం ఎవడేస్తాడు కనిపిస్తాడా? డాక్టర్ డాక్టర్ కాపాడండి డాక్టర్. డాక్టర్ మా అబ్బాయి డాక్టర్, వీడు సినిమా చూసి వచ్చినంటే నాకు నరకమే డాక్టర్. ఈ మధ్య అడవి రాముడు సినిమా చూసి నన్ను రాఘోపరరావు అంటున్నావు డాక్టర్. ఇంకా నయ్యో, నీ కొడుకు సీను సినిమా చూడలేదు, లేకపోతే ఈ పాడికి కోసేసుకునేవాడు. ఏందది? అదే నాలికరా. ఎప్పుడు వస్తుంది ఆ ప్రవర్తన? ఎటువంటి సిచ్యువేషన్ లో వస్తుంది? అతని కోపం వచ్చినప్పుడు వస్తుంది డాక్టర్. కోపమా? కోపం తెప్పొద్దు డాక్టర్. ఎంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు. ఏయ్ ఏయ్ వద్దు డాక్టర్, వద్దు డాక్టర్, మీకు దండం పెడతా డాక్టర్. ఏయ్ చూసావా, ఏం కోపం లేదు, ఊరుగా భయపడ్డాడు. ఏదిరా నా మిత్రవిందా? మిత్రవిందా? ఏది నా మిత్రవిందా? రే దేవగిల్, నా మిత్రవింద నాకు కొట్టేస్తావరా? ఈ రోజు నిన్ను చంపేస్తాను రా దేవగిల్. అదిగో నా మిత్రవింద, అదిగో నా మిత్రవింద. మిత్రవింద వస్తున్నా. మిత్రవింద ఆగవే. మిత్రవింద ఇదిగో టాబ్లెట్. ఈ టాబ్లెట్ చూసారా డాక్టర్, ఎంత విచిత్రంగా ఉందో. ఓ నాయన, పిచ్చుకొక్క కరిచినోడు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడం. నాన్న రామ్ చరణ్ ఇప్పుడు చూడు ఎలా రికవర్ అవుతాడు.
నువ్వే కదరా బైరవా? నీ మిత్రవిందని నేను తీసుకెళ్లిపోతే నా కోటలోకి వచ్చి నన్ను చంపుతాను వార్నింగ్ ఇస్తావా? నిన్ను మిత్రవిందని ఈ జన్మలో కాదురా, ఏ జన్మలో కూడా కలవ నేను. మిత్రవింద నాదే. అదిలా నా మిత్రవింద, వదులురా. భైరవా, వదులురా రేయ్. నీ భైరవా రేయ్. నాన్న రణదేవ్, నాన్న దేవ్, బైరవ వెళ్ళిపోయాడు. మిత్రబిందు నీదే, లెగ్గు. దేవ్, బైరవ చచ్చిపోయాడు. మిత్రబిందు కూడా మీ దగ్గర ఉంది. భైరవా, భైరవా, నువ్వు మామూలు వాడివి కాదురా భైరవా. నువ్వు చంపుతుంటే రక్తాలు ఏరులై పారుతున్నాయిరా భైరవా. ఎందుకు నువ్వెవరు? నేనెవరా? షేర్ ఖాన్. భైరవా, నీలో శక్తి నీకు తెలియదురా భైరవా. నాకు ఇప్పుడే తెలిసింది. భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను చూసి విరవీగుతున్నారా భైరవా. నువ్వు మండే సూర్యుడివి. నువ్వు చీకటి కడుపులోంచి పుడతావురా భైరవా. చంపేసావు ఉన్న ఒక్క పేషెంట్ ని. నా రెండో కూతురి పెళ్లి ఎలా చెయ్యాలరా రే? షేర్ ఖాన్, షేర్ ఖాన్. ఇది పిడికిల్. ఏం చేయాలి? నాకు టైం వచ్చింది. ఆ టైం అంటే ఏంటో తెలుసా? ఏంటి? అబ్బా, అబ్బా, ఏంటి? ఎందుకు డాక్టర్ దగ్గర కింద తీసుకొచ్చి అతను ఎందుకు కొడుతున్నాడు? నన్ను మంచిగా బాబా నొప్పిగా కూడా ఉంది బే. డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే అమ్మా, తగ్గిపోతుంది. ఎవడో ఒక్కడి కింద బతకడం తప్పితే నాకు వేరే దారి లేదన్నావు. వీడు చచ్చాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఛత్రపతి, ఛత్రపతి, మెల్లిగా లేవు ఛత్రపతి. వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటిది ఎందరో కన్నతల్లులు కన్నా భరతమాత పంచవాణి మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధరాత్రిగా చనిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు? సార్, ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 8 సింగపూర్లతో సమానం, 25 జపాన్లతో సమానం. అమెరికా జనాభా 28 కోట్లు, ఇండియా జనాభా 102 కోట్లు. 102 కోట్ల ఒక బిల్ గేట్స్ పుట్టదు, కానీ అమెరికాలో 28 బిల్ గేట్స్ ఒక బిల్ గేట్స్ పుడుతున్నాడు. కారణం లంచం, లంచం, లంచం. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, నాకు ఒకటి అర్థం కాలేదు. ఆ పేషెంట్ ఏంది మాటి మాటికి లేస్తున్నాడు. ఒకసారి ఆడు దాకా బతికే ఉన్నాడు. మీ వాడు దెబ్బకి చచ్చాడు. ఓకే, సచిన్ రా వాడు. సినిమాలు అయిపోయి ఇంకే సినిమాలు లేవు. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నా. నేనెవరిని? జై బాయిష్మతి మిత్రవింద. మిత్రబింద మగధీరాలో ఉంటది కానీ బాహుబలిలో ఉండదురా. కొండ మీద దయ్యాలు ఉన్నాయన్నారు. ఆ దయ్యాల్లో ఇది ఒకటి అనుకుంటా. నేను దయ్యాన్ని కాదు. నువ్వు దయ్యానివే. దయ్యాన్ని కాదు. నువ్వు దయ్యానివే. దయ్యాన్ని కాదు. జై బాయిష్మతి. ఆగరా, నేను తమ్మన్నని. బట్టలు మురికి ఉండవచ్చునా, మన శశి మురికిని పడిన సూపర్ స్టార్ అమ్మ. లా 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 మన శశి. అది ఒకటే ఎందుకు ఎండాలేదు
రా అది ఎండేలోగా వానొచ్చిందిరా పాయింటే ఆ వానల్లోన వరదొచ్చిందిరా చెప్ప ఎండేలోగా వానొచ్చిందిరా ఆ వానల్లోన వరద సుధాకర్ ఫస్ట్ ఎంట్రీ టైంలో భలే ఉంది జోక్, నవ్వండి. అక్కడి నుంచి ఎవరో ఎరకలా ఉంది. ఎవరండి మా వాడిని పట్టుకొని సాటి పురుషుని పట్టుకొని ఎలకలా ఉందండి? ఎవరండి? అంటే దున్నపోతలా ఉందనండి లేదా బలిలా ఉందనండి? అయినా పాపం చంటి డాన్స్ చేయట్లేదు. ఏంటి చంటి ఇది? నీతో చేస్తాడు చేయి చంటి. కాదు చంటి, మొహం ఎందుకు పెడతారా పక్క మళ్ళీ పెట్టు. అదేంటిది? రాధా అందించు నీ మెళ్ళో గొలుసు గోపీ అమ్మేసోది నాకు దొంగ. నాగ్ బాబు సార్ ఏదో మత్తులో తాగుబోతు తీసుకొచ్చారు ఫస్ట్. ఏడేం చేస్తాడరా అనుకుంటే సడన్ గా లేచి ఒకసారి ఏమో మగధీర భైరవ, ఇంకోసారి ఏంటి దేవగిల్ల, ఇంకోసారి ఏమో షేర్ ఖాన్. బాగుంది, ఒకేసారి వాడు 3 రకాలుగా. మధ్యలో మిత్రవింద వచ్చినప్పుడు మాత్రం కత్తుంటే ఎప్పుడు చచ్చిపోదాం అనిపించింది. బాగుంది, వెరీ గుడ్, నైస్ కిడ్. రోజా గారు, సుధాకర్ నువ్వు ఏం ఫీల్ అవ్వద్దు. నువ్వు వచ్చినప్పుడంతా చంటి ఎక్స్ప్రెషన్ ఒకసారి టెలికాస్ట్ అయినప్పుడు చూడు, అసలు మొత్తం లవ్ కన్లోనే ఉంది. చాలా బాగుంది చంటి. థ్యాంక్ యూ. ఫనీ 90 కొంతసేపు లేపి లేపి వేసి చంపేశారు మొత్తానికి. వాడు ఒక ఆర్టిస్ట్ అని నమ్ముదామండి. ఏ పాపం మంచి ఆర్టిస్ట్, కష్టం. చాలా మంచి ఆర్టిస్ట్, చెప్పింది చెప్తే మిగతాని చెప్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే సుధాకర్ అండ్ చంటి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ మెడికల్ ఇల్నెస్ టీమ్ లో మన శేషు ఎలాంటి పిచ్చి తోస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ షైన్ శేషు along with his team. టైటానిక్ సినిమా ఏముందండి? సిప్పులు అందరూ చచ్చిపోయారు. నా సినిమా పేరు మైటానిక్. జనాలందరూ చదువుతారు, సిప్పు పైకి లేస్తుంది, రాస్తాను, అలా రాస్తాను. నా ప్రజలకు నేను చాలా చేయాలనుకుంటున్నాను, వారి కోరికలని నేను నెరవేరుస్తాను. అరే ఇక్కడే ఉంది. మీకు శిశు సంవర్ధక శాఖ మంత్రి ఇచ్చేసా. 200 కోట్లు పార్టీ ఫండ్ ఉంటది. హ్యాండ్ బ్యాగ్ ఉందా? లేకపోతే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి. 200 కోట్లు. సినిమా డైరెక్షన్ మామూలుగా ఉంటుంది. మల్టీ స్టార్. అప్పు విత్ సంపు. అప్పు సంపు పొట్ట పొట్టి. హలో మినిస్టర్ గారు, త్వరగా రండి బాబు, చచ్చిపోతున్నాను. మినిస్టర్ గారు, యాక్షన్ ఎవరు చెప్పాడు? ఎందుకు వచ్చా? ఒరే నేను డాక్టర్ రా. డాక్టర్ క్యారెక్టర్ అనేది పిచ్చి కాదు కానీ నాకు పిచ్చెక్కిస్తారు, పిచ్చి వదలారా. మినిస్టర్ గారు త్వరగా రండి సార్, చచ్చిపోతున్నాను ఇక్కడ, తట్టుకోలేకపోతున్నాను ఎవరితోటి. మీ ప్లేస్ లో కూర్చోండి రా, చంపకండి రా నన్ను. ఆ ఫోన్ ఎందుకు తీసావురా నువ్వు? కలుస్తలేదా? ఆహా, బ్యాలెన్స్ ఉందా? ఉందిరా, అది మంత్లీ కార్డు రా. అది నా ఫోన్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత? మినిమం 1 crore ఉంటది. ఎలా కలుస్తుంది? ఫోన్ లో ఏం చెప్పినో వినాలి ఒకసారి. ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పాడు? బిజీ రైట్ నౌ అంటే రైట్ కు తిరిగి నవ్వాలని చెప్తుంది. 300 మందిని పిలిపిస్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం పెడదాం. దేనికి రా 300 మంది? హలో, అది అది విషయం ఏంటి? అది ఏంటది? కాలు ఇక్కడ పెట్టు. కాలు ఎందుకురా? మీ కాలు మాకు చాలా విలువైంది అంటున్నాడు. కాలు తీసేసరికి ఇచ్చేద్దామని. నీ మొహం అన్న కాలు తీసి
ఏమండి మినిస్టర్ గారు, ఏంటి సార్ మీరు రండి, చచ్చిపోతున్నాను ఈ హాస్పిటల్లో చేయలేకపోతున్నాను, మెంటలెక్కిపోతున్నాను నాకు. వీళ్ళందరూ దైత్రులు దొరికారు నాకు. త్వరగా రండి. ఒరే నువ్వేంట్రా అర్థం లేరా? మిమ్మల్ని కాదండి, రండి సార్. ఎంట్రీ మళ్ళీ. డాక్టర్ బాగున్నారా? చాలా సూపర్. హాస్పిటల్ ఏముంది? బాగాలేదు. మినిస్టర్ గారు మీరా? సారీ క్షమించాలి సార్. డాక్టర్ వాళ్ళు కాదు డాక్టర్లు, వాళ్ళందరూ పేషెంట్లు. అలాగా ఓకే. హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉందేంటి చూస్తున్నారు కదా, బుర్ర తినేస్తున్నారు అందరూ, స్పూన్లు వేసుకుని తినేస్తున్నారు దరిద్రులు అందరూ. అరే నేను మంత్రిని రా, ఈడేంటి ఇలా ఆడుకుంటున్నాడు? ఫాదర్ క్యారెక్టర్ చేస్తావా? ఫాదర్ నేను ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటండి డాక్టర్ గారు? ఏంటిది? అంటే పిచ్చి హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటది. ఏమండి నేను వీళ్ళతో వేగలేకపోతున్నాను, నన్ను ఎక్కడికో ఒకరికి ట్రాన్స్ఫర్ చేశాను బాబాయ్, చచ్చిపోతున్నాను బాబాయ్. ఎక్కడికి పోయినా మీరు మెంటల్ డాక్టరే కదా? ఎక్కడికో ఒకరికి మార్చాను, నేను ఇక్కడ ఉండలేను. ఇక చూసారా, వాడేమో టైటానిక్ సినిమా తీస్తాడట. ఏంటి అందులో హీరోయిన్ ఏమో బతికింది, హీరో చచ్చిపోయాడు. నేను రివర్స్, మళ్ళీ షిప్ పైకి లేపేస్తాను, హీరోయిన్ ఏమో చంపేస్తాను, హీరోని బతికించేస్తానంటాడు వాడో రకం. ఇగో వీడున్నాడు, వీడు రాజకీయ నాయకుడు అట. కోట్లు, ఎవరైనా మాటలు కోటలు దాడతాయంటారా? వీడి మాటలు కోట్లు దాడుతున్నాయి. హలో ఉగాండా సీఎం గారు బాగున్నారా? అమ్మో ఇది మామూలు హాస్పిటల్ కాదండి. మీరు డాక్టర్ గారు, నేను ఒక్కసారి ట్రై చేస్తాను, మీరు రిలాక్స్ ఉండండి. ట్రై చేయండి. హలో బాబు, బాబు బాబు గుండు ఇద్దరు. నేను ఎవరిని? హీరో ఫాదర్ కదా. పోనీ నువ్వెవరు? నేనెవరో తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాను? అది కాదయ్యా, నేను హెల్త్ మినిస్టర్ని. నువ్వెవరు? గట్టిగా అనకు, నేను ఆర్థిక శాఖ మంత్రి అన్నందుకు లోపలేసి. మీ హాస్పిటల్ కోదండం, మీ కోదండం, మీ ట్రాన్స్ఫర్ మాట యొక్క నాకు పిచ్చిలేసినట్టుంది. వస్తానండి డాక్టర్ గారు, బీ కేర్ఫుల్, మీరే సమర్థులు. నాకు పిచ్చిలేసినట్టుంది. నేనే కూడా ఉండలేదు బాబాయ్. కిట్ చూపించి పిచ్చి ఎక్కించేసారు మన అందరినీ. సో రోజా గారు పిచ్చి ఎక్కిందా? పిచ్చి పిచ్చిగా ఉంది. పిచ్చి చిట్టి బాగుంది, మాటలు కోటలు దాటిపోతున్నాయి. అన్ని క్రోర్స్ లోనేనా? సో దీంట్లో ఎక్కువ ఫన్ అయితే రాలేదు, నాకైతే పెద్ద ఫన్ అనిపిల్ల, రొటీన్ గా అనిపించింది. నాకు బాబు సార్ పిచ్చి హాస్పిటల్లోని లేకపోతే ఏ కంటెంట్ చేయని ఒక సిచ్యువేషన్ ఉండాలి, ఒక బలమైన సిచ్యువేషన్. ఆ ట్విస్ట్ లేకుండా ఫ్లాట్గా వెళ్ళింది. సో దానివల్ల కొన్ని పంచెస్ పేలినాయి. అదే కనుక నువ్వు మంచి ట్విస్ట్ గా వెళ్ళి ఉంటే ఆటోమేటిక్ మిగతా వాళ్ళ డైలాగులు దానికి తగ్గట్టు రియాక్షన్ వచ్చి చాలా బాగుండేది. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఫటాఫట్ ఫన్ రౌండ్. ఏంటి ఈరోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో? బాల్ బ్యాక్ సైడ్ పెడతాం, అది చేతితో టచ్ చేయకుండా బాడీతోనే మూవ్ చేయాలి. అంటే బేసిక్లీ బ్యాక్ నుంచి బాల్ రోల్ అయ్యి ఫేస్ వరకు రావాలి. బాల్ చేత్తో పడకూడదు, ఫౌల్. ఓకే, నాకు బాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? శేషు అండ్ సత్తిపండు. The time starts now. బాల్ కరెక్ట్ రెడీ. శేషు గారు చేసి పైకి పెట్టుకోండి. టచ్ చేయలేదు. ముట్టుకోలేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతారు? రోజా గారు 1 minute 5 seconds. 1 minute 5 seconds. నాగబాబు సార్, ఈ బాల్ డాన్స్ చేయడానికి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? వేణు And Venki. Your time starts now. సేమ్ సైమల్టేనియస్ తిరుగు. అంతే. ఓకే. అలాగే లేపో. ఎస్, అలాగే. అలా జారిపోతుంది. ఒకటి సాగు. 1 minute 5 seconds. 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 1 minute 5 se
ఓకే ఓకే డన్ డన్. అలానే ఉండండి. రెడీ. నువ్వు అలా పైకి ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటాను పైకి నీ కింది కట్టాను. నువ్వు పైన ఉండు. నువ్వు పైన నిలబడు. అది రానా పైకి. అది రానా. రోజా గారు 1 minute. 1 minute. Yes. నాగబాబు సార్ నెక్స్ట్ ఎవరు? ఆర్పి అండ్ ధనరాజ్. Your time starts now. తిరుగురా బాబు వాడు చూడరా దిమ్మలా నించున్నాడు. ఆర్పి కిందకి వెళ్ళు. కరెక్ట్ కరెక్ట్ దండ అంతే అదే కరెక్ట్. రామప్రసాద్ చేతుల పైకి ఎత్తు. అసలు వీపీఎల్ కలిసి రాదు దండదు. తగల అది వెరీ గుడ్. ఇటు తిరుగు. ఎట్టా ఇటు తిరగరు అట్లానే. పడిపోయింది పోది. దండరాజు నువ్వే తిరగాలి. అప్పర్ లెవెల్ తీసుకెళ్ళాలి బాడీ. ఇట్రా ఇట్రా రా రా అలాగే రా. నువ్వు దేకిరా రాదు. నువ్వు ఇప్పుడు రౌండ్ ఇంకో రొటేషన్ ఇంకొక రౌండ్ వేయండి. సార్ వచ్చేస్తా. జెట్ సాయిరా. బాగుంది బాగుంది కరెక్ట్. ఏం బాగుంది 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 అంటే ఇక్కడ నాగినియో నాగినియో. Come on Dhanraj, go man. రోజా గారు 2 minutes 29 seconds. 2 minutes 29 seconds. So Nagbabu sir next. Chanti and Sudhakar. Your time starts now. Come on Chanti, you can do it. Yes. अच्छा, आधा matter. How can you ask Sudhakar to roll yaar? అట్లా చేతులు I like to move it, move it. Come on, come on, come on, come on, come on, come on, come on. Roja garu. 30 seconds. Woo! 30 seconds. Finally. Rocket Raghava with Ramu. Okay, Raghu garu, your time starts now. ఇంకా 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 గూడ నుంచి వస్తుంది చూడు. గూడ నుంచి అట్లే ఉంటుంది. చేతులు ఎత్తండి. ఒక్క నిమిషం ఎటు పోతుంది ఇది? ఎటు పోయింది ఇది? పోతుందా? సార్ 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 26 seconds. Congratulations, Raghav garu. You are the winner of Fataafat Fun Round. Well done, boys. Fataafat Fun Round లో అయితే బాల్ ని బానే తిప్పారు. ఇప్పుడు మా జడ్జెస్ ఏ స్కోర్ బోర్డ్ తిప్పుతారో చూద్దాం. లెట్స్ బిగిన్ విత్ షేకింగ్ శేషు అండ్ టీమ్. రోజా గారు, చలాకి చంటి అండ్ టీమ్, రాకెట్ రాఘవ అండ్ టీమ్,
performer of the day goes to ముగ్గురు బాగా చేశారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ నవ్వు బాగా హిలేరియస్ గాను కొత్తగా అనిపించింది ఎవరిదంటే, సో వాళ్ళకి ఇవ్వడానికి ఒక చిన్న గ్రేస్ మార్క్ ఒక చిన్న ఎడ్జ్ ఒకరికి వచ్చింది. అది ఎవరికి వచ్చి ఉంటుంది మీ ముగ్గురు చెప్పగలరా? ఎవరికి వచ్చి సార్ ముగ్గురు హ్యాపీగా విన్నర్స్ ఉన్నాం, ఎందుకు సార్ ఈ టెన్షన్? అలా ఎవరమ్మా? అయితే మీరే చెప్పండి సార్. వేణు వండర్స్. Okay, so first మన judges present చేయబోతున్నారు 10,000 rupees to Rocket Raghava for being the Fadafat Fun Round winner. 10,000 rupees from Zabardast. Now it's time to present 5,000 rupees from Physicam Laboratories and 5,000 rupees from Orthofit Oil and Syrup to the performer of the day, which goes to wonderful Venu Wonders. Congratulations! ఓకే వ్యూవర్స్, ఈ ఎపిసోడ్ ని పిచ్చిగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు ఈ డోస్ ని ఎక్స్ట్రా చేద్దాం ఓన్లీ ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యూ.